జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. సెకండ్ హ్యాండ్ ఏసీ కొనే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏసీ ఎప్పుడు పర్చేస్ చేసామనేది ఒకటి, కంప్రెసర్ నాయిస్ చెక్ చేసుకోవాలి. గ్యాస్ లీకేజెస్ గురించి మినిమం 35 నుంచి 40 వేల రూపాయలు. సెకండ్ హ్యాండ్ ఏసీ పీరియడ్ ఆఫ్ లైఫ్ ఎన్ని సంవత్సరాలు వాడొచ్చు అందాజా? అంటే సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటే యావరేజ్గా ఏసీ లైఫ్ వచ్చి, అంటే సెకండ్ హ్యాండ్ ఏసీ సర్వీసెస్ ఎలా ఉంటాయి? సెకండ్ హ్యాండ్ ఏసీ కావచ్చు, కొత్త ఏసీ కావచ్చు, మినిమం కొత్త ఏసీ కాకుండా సెకండ్ హ్యాండ్ ఏసీ కొనే వాళ్ళకి తరచుగా వచ్చే సమస్యలు ఏముంటాయి? మెయిన్గా గ్యాస్ లీకేజెస్ ఎక్కువ సమస్యలు ఉంటాయి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఏసీ అనేది బడ్జెట్తో కూడుకున్న విషయం. మరి సమ్మర్ వచ్చేసింది, ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే మరి మే నెలలో ఎలా ఉంటుందో ఇంకా ఊహించలేము మనము. ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. అయితే మరి ఏసీ, చాలా మంది ఏసీ కొనేవాళ్ళు బడ్జెట్తో కూడుకుందని చెప్పాను కదా. మరి కొంతమంది సెకండ్ హ్యాండ్ ఏసీ కొనడానికి కూడా చూస్తూ ఉంటారు. బడ్జెట్ ప్రాబ్లం వల్ల సెకండ్ హ్యాండ్ ఏసీకి వెళ్ళడం చూస్తారు. మరి సెకండ్ హ్యాండ్ ఏసీ కొనేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? వీటన్నిటిపైన ఏసీ టెక్నీషియన్తో ఆ వివరాలన్నీ మీకు తెలియచేయడానికి నేనైతే వచ్చేసాను. మరి వీడియో ఎక్కడ పాజ్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సెకండ్ హ్యాండ్ ఏసీ కొనే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం పైన ఈ వీడియో చేయడానికి అయితే నేనైతే రావడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తే మణికంఠ గారు. మణికంఠ గారు, మరి నేను ఈరోజు సెకండ్ హ్యాండ్ ఏసీ కొనే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే నాది ఒక డౌట్ ఏంటంటే, అసలు సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటారా? మరి కొంటే వచ్చే సమస్యలు కూడా ఉంటాయా? అంటే ఒక్కసారి మా వ్యూవర్స్కి ఈరోజు. కొంటారు మేడం, ఎందుకంటే బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళు సెకండ్ హ్యాండ్ ఏసీకి వెళ్ళడం జరుగుతుంది. సెకండ్ హ్యాండ్ ఏసీకి వెళ్ళి ఎక్కువ లాస్ అయిపోకూడదు కాబట్టి ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. అంటే సెకండ్ హ్యాండ్ ఏసీ కొన్నప్పుడు మరి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? అసలు ఏమేమి చూడాలంటారు? అంటే హిస్టరీ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ. నేను కూడా కొన్ని ఆర్టికల్స్ చదివి వచ్చాను, సెకండ్ హ్యాండ్ ఏసీ తీసుకున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అని చెప్పేసి ఉన్నాయి. మరి ఏంటి అవన్నీ మా వ్యూవర్స్కి ఒకసారి. చాలా మంది తెలియక సెకండ్ హ్యాండ్ ఏసీ కొనుక్కొని ఇబ్బందులు పడిన ఉన్నాయి, డబ్బులు కూడా పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ ఒకసారి మా వ్యూవర్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మెయిన్గా ఏంటంటే, సెకండ్ హ్యాండ్ ఏసీ కొనేటప్పుడు మెయిన్గా మనం ఎన్ని సంవత్సరాల పాతది అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అవసరమైతే అడిగి బిల్స్ కూడా తీసుకోవాలి. ఒక 5-6 సంవత్సరాల పాతదైతే పర్వాలేదు. అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు కనుక అయిందైతే కనుక తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే సంవత్సరాలు గడిచే కొద్దీ ఏసీ పనితనం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎన్ని సంవత్సరాల క్రితం తీసుకున్నది అనేది గుర్తించాలి. అదేవిధంగా అది ఎలా గుర్తించాలి అంటే, ఇక్కడ స్టార్ రేటింగ్ ఉంటుంది. ఆ స్టార్ రేటింగ్లో ఎన్ని సంవత్సరాల క్రితం అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అనేది మెన్షన్ చేస్తారు. అది చూసి మనం ముందుకెళ్ళొచ్చు కొంతవరకు. తర్వాత నెక్స్ట్ వచ్చి అదేవిధంగా దీని కూలింగ్ ఆయిల్ కూడా చెక్ చేసుకోవాలి. ఏసీకి వచ్చి కూలింగ్ ఆయిల్. ఓకే, సెకండ్ హ్యాండ్ ఏసీ కూడా ఫస్ట్ కూలింగ్ ఆయిల్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి. కొన్ని పాయింట్స్ అంటూ ఉన్నాయి. ఆ పాయింట్స్లో కొన్ని 1 by 1 చెప్తాను. ఈ కూలింగ్ ఆయిల్ కనుక రస్ట్ పట్టిన, ఆల్మోస్ట్ ఈ కార్నర్స్లో తుప్పు ఉంటుంది, రస్ట్ పట్టినా, ఇది తినేసిన విధానంగా ఉన్నా కూడా ఇది డ్యామేజ్డ్ పీస్గా మనం గుర్తించాలి. అదేవిధంగా ఇది నీలి రంగులో కానీ, వైట్ అంటే అల్యూమినియం రంగులో కానీ ఉంటే కనుక నీట్గా ఉన్నట్టే అవుద్ది. అంటే తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఇది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ కాయిల్ చెక్ చేసుకోవాలి. మనం వెళ్ళినప్పుడు సెకండ్ హ్యాండ్ ఏసీ కొనడానికి వెళ్ళాం అనుకోండి స్టోర్ కి, వాడు అన్ని చూపిస్తారా మరి మనకి? స్టోర్స్ లో అంటే ఎవరన్నా ఆఫీస్ లో కానీ, ఇంట్లో కానీ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అక్కడ మనం ముందే ఇది చూసి 1 by 1 చెక్ చేసుకుని తీసుకోవాలి. అంటే ఒక టెక్నీషియన్ తీసుకెళ్లడం అనేది మస్ట్, కంపల్సరీ. కూడా సెకండ్ హ్యాండ్ ఏసీ కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా టెక్నీషియన్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే లోపల ఏముంది అనేది అదర్ పర్సన్స్ కు తెలియదు. వాళ్ళు కొంచెం చూడగానే చెప్పేస్తారు, టెక్నీషియన్ అయితే చూడగానే చెప్పేస్తారు. సో సెకండ్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ అయితే ఇది కాయిల్ చెక్ చేసుకోవాలి. ఓకే, సంవత్సరాలు. అదేవిధంగా కాయిల్. నెక్స్ట్ వచ్చి కంప్రెసర్ కూడా చెక్ చేసుకోవాలి. కంప్రెసర్ ఆన్ చేసి చూసుకోవాలి. మెయిన్ గా ఏసీ ఆన్ చేసి చూసుకున్నప్పుడు కంప్రెసర్ కనుక ఎక్కువ నాయిస్ వస్తే కనుక అది త్వరలో రిపేరింగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని తీసుకోపోవడం మంచిది. ఎక్కువ నాయిస్ రావడం వల్ల ఏంటంటే నైట్ టైం ఇంకా ఎక్కువ నాయిస్ వినపడుతుంది. ఓకే, కాబట్టి అది తీసుకోకూడదు. అంటే ఎక్కువ సౌండ్ వస్తే మాత్రం అది మళ్ళీ ప్రాబ్లం వస్తే, మెయిన్ కంప్రెసర్ అనేది ఏసీకి గుండెకాయ లాంటిది కాబట్టి అదే ఎక్స్పెన్సివ్తో కూడుకున్న
పార్ట్. సో అది కండిషన్ కండిషన్ బాగుందా లేదా అనేది మనం కొంత ఆన్ చేసి చెక్ చేసుకుంటే కొంత తెలుస్తుంది. అదేవిధంగా మనం ఫ్యాన్ బ్లోయర్ ఉంటుంది, రన్నింగ్లో పెట్టుకున్నప్పుడు ఈ యూనిట్ కూడా వైబ్రేట్ అవుద్ది. వైబ్రేట్ అవ్వకూడదు. మెయిన్గా వైబ్రేట్ అవుతుంది అంటే లోపల బ్లోయర్ కానీ ఫ్యాన్ మోటార్ కానీ ప్రాబ్లం ఉన్నట్టు అవుద్ది. ఫస్ట్గా ముందు కాయిల్ చెక్ చేసుకోవాలి, అదేవిధంగా వైరింగ్ చెక్ చేసుకోవాలి. లోపల వైరింగ్ కానీ ఎలికలు కానీ అదేవిధంగా రిపేరింగ్ అవ్వటం కానీ జరుగుంటే తర్వాత జాయింట్స్ ఉంటే షార్ట్ సర్క్యూట్ అవుద్ది. కాబట్టి ఆ వైరింగ్ కూడా చెక్ చేసుకోవాలి. ఫ్యాను వైబ్రేషన్ ఉండకూడదు, ఏమాత్రం వైబ్రేషన్ ఉండకూడదు, సౌండ్ ఉండకూడదు. కాబట్టి అది కూడా చెక్ చేసుకుని మనం యూనిట్ని ఓకే చేసుకోవాలి. ఓన్లీ ఇండోర్ యూనిట్ పరంగా ఫస్ట్ కాయిలు, అదేవిధంగా వైరింగు, ఫ్యాన్ మోటార్ ఎన్ని సంవత్సరాల క్రితం అనేది మనం మెయిన్ అదొకటి. అంటే సెకండ్ హ్యాండ్ ఏసీ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా డెమో కూడా చూపించమంటామా? సెకండ్ హ్యాండ్ ఏసీ కొనేటప్పుడు కూడా అడగొచ్చా మనం? అంటే అడగొచ్చు మేడం. ఇది ఇప్పుడు మనం ఎలా పనిచేస్తుంది అనేది ఆల్రెడీ ఫిట్ అయ్యి ఉంటుంది కదా, ఫిట్ అయ్యి ఉన్నదాన్ని మనం చెక్ చేసి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనంగా చెక్ చేయడం అంటే రాకపోవచ్చు కాబట్టి ఒక టెక్నీషియన్ తీసుకెళ్తే ఆయన పూర్తిగా చెక్ చేస్తారు. సో మణికంఠ గారు ఒకసారి మరి కంప్రెషన్ కండిషన్ ఎలా ఉంటే తీసుకోవాలి సెకండ్ హ్యాండ్ ఏసీ కొనేటప్పుడు అనేది ఒకసారి కంప్రెసర్ కూడా చూద్దాం మరి. చూద్దాం మేడం. మణికంఠ గారు, మరి ఏసీ కంప్రెసర్ గురించి మాట్లాడుకుంటే మనము మరి ఇందులో నాన్ ఇన్వర్టర్ ఏసీ, ఇన్వర్టర్ ఏసీ అని కూడా అంటున్నారు. అసలు ఏసీ కంప్రెసర్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, దాని యొక్క లైఫ్ టైం ఎలా ఉంటుంది? ఒకవేళ మనం ఏసీ కంప్రెసర్ పోయింది అనుకోండి, మరి ఏసీ యూనిట్ మొత్తం మార్చాలా? ఒకసారి దాని గురించి. మెయిన్గా ఏసీకి కంప్రెసర్ అనేది గుండెకాయ లాంటిది. ఈ కంప్రెసర్తోనే మనకి కూలింగ్ రావడం జరుగుతుంది. కంప్రెసర్ రన్ అయితేనే. ఈ కంప్రెసర్ ఏంటంటే మామూలుగా మోటార్ అని అంటూ ఉంటాం కదా, ఏసీ కూడా ఇది మోటార్ లాంటిదే. ఇదే మెయిన్ ఇంజిన్ అన్నమాట. దీంట్లో కూడా లోపల వైండింగ్ ఉంటుంది, పిస్టన్స్ ఉంటాయి, రోటర్ ఉంటుంది, ఆయిల్ కూడా ఉంటుంది. ఆయిల్తో పాటే రన్ అవుతూ ఉంటుంది అనమాట. కంప్లీట్గా గ్యాస్ని పంప్ చేయడానికి ఈ కంప్రెసర్ ఉపయోగపడుతుంది. మెయిన్గా ఏసీలో ఏంటంటే ఎంత కంప్రెసర్ ఉన్నా కూడా గ్యాస్ కంపల్సరీ ఉండాలి. ఆ గ్యాస్ని పంప్ చేస్తేనే కూలింగ్ వస్తుంది. అందువల్ల ఏంటంటే కంప్రెసర్ని వినియోగిస్తారు. ఈ కంప్రెసర్ వచ్చి 1.5 టన్ నాన్ ఇన్వర్టర్ కంప్రెసర్, అదేవిధంగా ఇన్వర్టర్ కంప్రెసర్ 1.5 టన్. దీనికి వ్యత్యాసం ఏంటంటే మెయిన్గా పవర్ సేవింగ్. అందువల్ల ఇప్పుడు ఇన్వర్టర్ టెక్నాలజీని తీసుకొచ్చింది ఎందుకంటే పవర్ సేవింగ్ గురించి మాత్రమే అంత స్టార్ రేటింగ్, అదేవిధంగా ఇన్వర్టర్ టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. ఇన్వర్టర్ ఏసీ అంటున్నారు కదా, ఇన్వర్టర్ ఏసీ అంటే కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది మనకి. తక్కువ వస్తుంది. ఓకే, నాన్ ఇన్వర్టర్ లో కరెంట్ బిల్ కొంచెం ఎక్కువ వస్తుంది. అది పాత టెక్నాలజీ, ఇది కొత్త టెక్నాలజీ. ఓకే, ఇది వచ్చి డైరెక్ట్ పవర్ తో నడుస్తుంది. ఈ కంప్రెసర్ వచ్చి డైరెక్ట్ పవర్ కెపాసిటర్ తో నడుస్తుంది, కెపాసిటర్ తో ఆన్ అయిపోతుంది. ఈ కంప్రెసర్ వచ్చి పీసీబీతో ఆన్ అవ్వడం జరుగుతుంది. ఈ పీసీబీ ఉంటేనే మేము కూడా కంప్రెసర్ చెక్ చేయడం కుదురుతుంది. లేదు డైరెక్ట్ గా మనం కంప్రెసర్ చెక్ చేయలేం, కంప్రెసర్ నడవదు కూడా. ఎందుకంటే ఇది డీసీ పవర్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఇది 220 volts లో పనిచేస్తే 110 volts లో పనిచేస్తుంది. ఎందుకంటే ఈ పీసీబీ బోర్డు 220 పవర్ నుంచి డీసీ పవర్ కి మార్చడం జరుగుతుంది. అందువల్ల పవర్ బిల్లు తక్కువ రావడం జరుగుతుంది ఇప్పుడున్న ఏసీలో. సో మణికంఠ గారు, మరి మనం అనుకున్నట్టుగా మరి సెకండ్ హ్యాండ్ ఏసీ కొనే వాళ్ళు ఈ కంప్రెసర్ విషయంలో చూసుకోవాల్సినటువంటి టిప్స్ ఏంటి, ఏమేమి చూసుకోవాలి వాళ్ళు వెళ్ళినప్పుడు? అంటే ఒకవేళ టెక్నీషియన్ లేకుండా వెళ్ళారే అనుకోండి, సపోజ్ ఎలా చెక్ చేసుకోవాలి దీన్ని ఒక కస్టమర్? మెయిన్ గా ఏంటంటే యూనిట్ రన్నింగ్ లో ఉన్న ఏసీ తీసుకోవాలి, పక్కన పెట్టేసిన ఏసీ తీసుకోకూడదు. అంటే అది మరి ఎలా వర్క్ చేస్తుందో తెలియదు కాబట్టి ఆల్రెడీ ఫిట్టెడ్ అయి ఉన్న ఏసీనే తీసుకోవాలి. అది కూడా 15-20 minutes రన్ చేయాలి. మనం సౌండ్ కూడా గమనించాలి. అంటే సౌండ్ ఎక్కువ రావడం, వైబ్రేట్ రావడం, ఇండోర్ కావచ్చు, అవుట్డోర్ కావచ్చు. ఓకే, ఇది ఈ కంప్రెసర్ ఉండేది అవుట్డోర్ లో. ఇండోర్ మోటార్ శబ్దం వచ్చినా కూడా ఫర్దర్ గా ఇబ్బంది. అంటే మళ్ళీ మోటార్ మార్చుకోవటం, లేదు అదర్ డ్యామేజ్ కూడా ఉండొచ్చు లోపల. అందువల్ల మెయిన్ గా 20 minutes అన్న మినిమం రన్నింగ్ పెట్టి మనం నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇన్వర్టర్ ఏసీ, నాన్ ఇన్వర్టర్ అని చెప్తున్నారు కదా, సెకండ్ హ్యాండ్ ఏసీ కొనే వాళ్ళు కూడా ఇన్వర్టర్ ఏసీ తీసుకోవచ్చా? ఇన్వర్టర్ ఏసీ తీసుకోవచ్చు మేడం. ఇన్వర్టర్ ఏసీలు రీసెంట్ గా ఒక 9-10 ఏళ్ల నుంచి ఇన్వర్టర్ ఏసీలు అందుబాటులోకి వచ్చినాయి. ఇన్వర్టర్ ఏసీలు అమ్మటం అనేది కొంచెం తక్కువ, అంటే దొరకటం అనేది తక్కువ. ఓకే, ఎందుకంటే మరి పవర్ బిల్ సేవ్ చేసుకోవచ్చు ఇన్వర్టర్ ఏసీతో అంటున్నారు కదా, మరి తక్కువ అంటున్నారు ఎందుకు? అవి ఇంకా
మార్కెట్లోకి ఇప్పుడిప్పుడే వచ్చినాయి, ఆల్రెడీ రీసేల్ చేసేవాడు తక్కువ. అంటే ఇన్వర్టర్ వేసి అంటే నాకు ఇన్వర్టర్ గుర్తొస్తుంది. మామూలుగా ఇళ్ళలో ఇన్వర్టర్ పెట్టుకుంటా అవును. ఉంటారు కరెంట్ పోయినప్పుడు, ఒక బల్బ్, ఒక ఫ్యాన్. అవునవును. ఆ ఇన్వర్టర్ వేరు, ఈ ఇన్వర్టర్ వేరు మేడం. ఏసీ ఇన్వర్టరా? ఈ ఇన్వర్టర్ పేరు టెక్నాలజీ, ఇన్వర్టర్ టెక్నాలజీ, డ్యూయల్ ఇన్వర్టర్ అంటారు, స్మార్ట్ ఇన్వర్టర్ అంటారు. టెక్నాలజీ మొత్తం ఇన్వర్టర్ టెక్నాలజీ మెయిన్. ఇన్వర్టర్ అంటే కరెంటు లేనప్పుడు పనిచేయడం కాదు, కరెంటుని మార్పిడి చేసి రన్ అవడం జరుగుతుంది. ఓకే, కరెంటు తగ్గించుకుని రన్ అవడం జరుగుతుంది. సో వ్యూవర్స్ మరి విన్నారు కదా, మరి సెకండ్ హ్యాండ్ ఏసీ కొనాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కంప్రెసర్ అనేది అదొక హార్ట్ లాంటిది అని చెప్తున్నారు. అవును. సో ఖచ్చితంగా దీని విషయంలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏమేమి చూసుకోవాలి అవన్నీ. మరి నెక్స్ట్ మనం కూలింగ్ కాయిల్స్ గురించి కూడా మాట్లాడుకుందామండి. తప్పకుండా అంటే మేడం. ఇందులో ఇంకా ఏమన్నా ఉందా? ఇదేంటంటే మేడం, మెయిన్ గా ఇన్వర్టర్ అంతా కూడా పీసీబీ బోర్డు మీద నడుస్తుంది కాబట్టి ఓకే, ఈ ప్రాపర్ గా పీసీబీ కావచ్చు, కంప్రెసర్ కావచ్చు, చెక్ చేసుకుని తీసుకోవాలి. ఓకే. పీసీబీ మెయిన్. ఇప్పుడు ఇన్వర్టర్ ఏసీలో, నాన్ ఇన్వర్టర్ ఏసీలో ఇది ఒకటే గుండెకాయ అనుకుంటే, ఇన్వర్టర్ ఏసీలో ఈ 2 గుండెకాయలు లెక్క. పీసీబీ కూడా. ఓకే. పీసీబీ కూడా ఆల్మోస్ట్ కంప్రెసర్ కాస్ట్ అవుతుంది. ఇది కూడా ఓకే, అంత కాస్ట్ అవుతుంది కాబట్టి ఇది కూడా ప్రాపర్ గా చెక్ చేయించుకుని తీసుకోవాలి. ఎందుకంటే పీసీబీ రిపేర్ వస్తేనే దాదాపు మనం 15,000 16,000 రూపాయల్లో సెకండ్ హ్యాండ్ ఏసీ వస్తే పీసీబీ కాస్ట్ 8-9,000 అయ్యే సందర్భాలు ఉన్నాయి. ఓన్లీ 10,000 కూడా అవుతుంది. ఎక్కువ బడ్జెట్ ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది. కాబట్టి ప్రాపర్ గా ఇన్వర్టర్ ఏసీ తీసుకోవడం మంచిదే, కానీ ప్రాపర్ గా లీకేజెస్ కావచ్చు, కంప్రెసర్ పీసీబీ కావచ్చు, పూర్తిగా మనం చెక్ చేసుకుని తీసుకోవాలి. సో మనకంటే మరి కూలింగ్ కాయిల్స్ గురించి కూడా మాట్లాడుకుందామా? అలాగే మేడం. ఇప్పుడు దాకా కొన్ని అంశాల గురించి తెలుసుకున్నాం కదా మేడం. ఈ సెకండ్ హ్యాండ్ ఏసీ కొనే వాళ్ళ మెయిన్ గా చూడాల్సింది ఏంటంటే గ్యాస్ లీకేజ్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. మెయిన్ గా అంటే గ్యాస్ లీకేజ్ కూడా ఉంటుంది. అవుతుంది మేడం, కంపల్సరీ అవుతుంది. అంటే బ్లాస్ట్ అవుతా ఉంటే దాని వల్ల అంటారా? బ్లాస్ట్ అవటం కూడా ఓవర్ గ్యాస్ ఫిల్లింగ్ చేస్తే అవుతుంది మేడం. ఓకే, టెక్నీషియన్ కనుక ఓవర్ గ్యాస్ ఎక్కిస్తే గ్యాస్ బ్లాస్ట్ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, సో కాబట్టి గ్యాస్ లీకేజ్ గురించి కూడా ఇప్పటి వరకు కొన్ని సెగ్మెంట్ చూసాం కదా. మరి మణికంఠ గారు చెప్తున్నట్టుగా గ్యాస్ లీకేజ్ సమస్యలు కూడా వస్తాయని చెప్తున్నారు, అది కూడా చెక్ చేసుకోవాలని అంటున్నారు, అంతే కదండి? అంతే మేడం. ఓకే, మెయిన్ గా ఏసీలో గ్యాస్ రన్ అయితేనే కూలింగ్ రావడం జరుగుతుంది. ఇది ఏమవుతుందంటే, ఇది వచ్చి ఇండోర్ కి సంబంధించిన కూలింగ్ కాయిల్, ఎవాపరేటర్ కాయిల్ కూడా అని అంటారు. ఓకే, ఈ కూలింగ్ కాయిల్లో ఈ ప్రతి పైప్ నుంచి కూడా గ్యాస్ సర్క్యులేషన్ అవడం జరుగుతుంది. ఈ సర్క్యులేషన్ లో ఎంత చిన్న హోల్ ఉన్నా కూడా కంప్లీట్ గా గ్యాస్ గాల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఏమాత్రం కూడా గ్యాస్ లీకేజెస్ ఉండకుండా చూసుకోవాలి. అంటే ఉన్నాయా లేవా అనేది ఏంటంటే మెయిన్ గా మనం కొంత కళ్ళతో చూడొచ్చు, టెక్నీషియన్ తో కూడా కంపల్సరీ చూపించుకోవాలి. అంటే ఇది ఇండోర్ యూనిట్ లో ఉంటుంది, ఇండోర్ యూనిట్ లో స్టార్టింగ్ లో చూపించిన దాంట్లో ఉంటుంది. ఓకే, స్టార్టింగ్ లో చూపించిన ఇండోర్ యూనిట్ లో ఉన్న కాయిల్ ఇది. ఓకే, ఈ ప్రతి దాంట్లోనూ ఇది అవుతుంది. ఎక్కడైనా ఇవన్నీ పైప్స్ రన్ అవుతాయి. ఏంటంటే మనకు ఓన్లీ ఇక్కడ పిన్స్ కనపడుతున్నాయి, కానీ లోపలంతా పైప్ రన్ అవుతా ఉంటది. ఈ పైప్ లో ఎక్కడైనా చిన్న డ్యామేజ్ ఉన్నా కూడా గ్యాస్ లీక్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా బ్రేజింగ్ చేసినట్టు కానీ, డ్యామేజ్ అయినట్టు కానీ ఉంటే కనుక తీసుకోకూడదు. కానీ ఒక కస్టమర్ మా సెకండ్ హ్యాండ్ ఏసీ కొనాలని వెళ్ళినప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోవడం అనేది కష్టమే. ఖచ్చితంగా ఒక టెక్నీషియన్ కూడా తీసుకుని వెళ్లాల్సిందే, ఎందుకంటే వాళ్ళకైతే ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి మాకంటే డైరెక్ట్ గా మేము వెళ్ళి ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ఏసీ కావాలండి ఇవన్నీ మేము ఎక్కడ చెక్ చేసుకున్నాం మనకు తెలియదు కదా, అంత నాలెడ్జ్ కూడా ఉండదు. సో ఖచ్చితంగా టెక్నీషియన్ అందుకే కొంత అవగాహన కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మెయిన్ గా ఇది ఇండోర్ యూనిట్ లో ఉంటే, ఇది అవుట్డోర్ యూనిట్ లో ఉన్న రేడియేటర్ కాయిల్ అన్నమాట. ఈ బెండ్స్ కానీ ఈ పాట్లో ఎక్కడ రస్ట్ వచ్చినా కూడా లీకేజెస్ వచ్చేస్తాయి. ఒకసారి బ్రేజింగ్ చేసాము అంటే మళ్ళీ ఇంకో చోట కూడా మళ్ళీ లీక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్రేజింగ్ ఒకసారి కొట్టామంటే ఆటోమేటిక్గా రిపీటెడ్గా లీకేజెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మనం తీసుకోకపోవడమే మంచిది. ఇందాక చూసినట్టు అది వచ్చి ఎవాపరేటర్ కాయిల్ వచ్చి ఇండోర్ యూనిట్లో ఉంటుంది. ఈ కాయిల్ వచ్చి అవుట్డోర్ యూనిట్ రేడియేటర్ అనమాట. ఇది అవుట్డోర్ యూనిట్లో ఉండే రేడియేటర్ కాయిల్. ఇది కూడా సేమ్ అదే విధంగా కాపర్ పైప్స్ ఉంటాయి. గ్యాస్ రన్ అవ్వడం జరుగుద్ది. లీకేజెస్ ఉంటే గ్యాస్ పోవడం జరుగుద్ది అనమాట. కాబట్టి ఏమాత్రం డ్యామేజ్ ఉన్నా కూడా, ఎందుకంటే టెక్నీషియన్ అయితేనే మనం పూర్తిగా క్లియర్ గా చూడటం జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నారు టెక్నీషియన్ క్లారిటీగా చూస్తారని, ఇన్కేస్ టెక్నీషియన్ లేరనుకోండి, మేము గుర్తుపట్టాలంటే ఎలా డ్యామేజ్ ఉంది అని? డ్యామేజ్ ఉంటే ఇప్పుడు కళ్ళకి చూస్తే తెలిసిపోద్ది మేడం కొంతవరకు. అంటే ఓపెన్ చేసి ఇది డైరెక్ట్ ఈ భాగం మాత్రమే బయటికి కనపడదు, బ్యాక్ సైడ్ ఉన్న మాత్రమే మనకు బయటికి కనపడుతుంది. ఈ పార్ట్ లో ఎక్కడైనా డ్యామేజ్ ఉన్నా కూడా మనం గుర్తించవచ్చు. అంటే క్రాక్స్ లాగాను, లేకపోతే పైప్ కి బ్రేజ్ చేసినట్టు కనపడటం జరుగుతుంది. ఇదంతా ఈ అటాచ్మెంట్స్ అన్ని కూడా కంప్రెసర్ దాకా వెళ్ళటం జరుగుతుంది. ఈ పైప్స్ ఏవైతే ఉన్నాయో ఈ కంప్రెసర్ కి బ్రేజింగ్ అవుతుంది. అదే విధంగా ఇది వచ్చి కాపర్ కాయిల్. అంతకుముందు ఏంటంటే కొన్నేళ్ల క్రితం, దాదాపు 10 ఏళ్ల క్రితం వచ్చిన ఏసీలన్నింటిలో కూడా అల్యూమినియం కాయిల్స్ రావడం జరిగింది. ప్రతి కంపెనీలో కూడా
అచ్చా ఇది కాపర్ ఇదంతా ఇది కూడా? ఇదంతా కాపర్ coil. కాపర్ ఇది లెక్క అల్యూమినియమా? ఇది మొత్తం కాపరే మేడం. అచ్చా, అంటే ఓకే. ఈ ఈ పిన్స్ ఉండేది అల్యూమినియం అయినప్పటికీ ఇక్కడ గ్యాస్ అనేవి అవేవి పైపులు మాత్రం కాపర్. కాపర్, ఓకే. కాబట్టి త్వరగా డ్యామేజ్ అవ్వదు. మూసీకి దగ్గరలో ఉన్న ఏసీలో ఆ కాపర్ కాయిల్స్ కూడా లీకేజ్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అచ్చా, మూసీకి దగ్గరలో అని అంటున్నారు కదా, ఏం నాకు అర్థం కాలేదు. అచ్చా, ఆ నది పక్కనది. నది పక్కన అంటే ఆల్మోస్ట్ చాలా చోట్ల హైదరాబాద్ చుట్టుపక్కల చాలా చోట్ల ఉంది. దాని దగ్గరలో ఉన్న ఏసీలు ఏమవుతాయి అంటే కొన్నాళ్ళకి దాంట్లో ప్రవహించే వాటర్ అచ్చా, పొల్యూటెడ్ అవటం వల్ల అవును, ఆ థీమ్స్ అనేవి ఉంటాయి. ఆ థీమ్స్ ని కాపర్ ని తినేయడం జరుగుతుంది. వాటర్ వల్ల దాని వచ్చే స్మెల్ వల్ల కాపర్ ని తినేస్తుంది. మనకి కళ్ళకి కనపడే అంత ఉండదు. చాలా బ్లో హోల్స్ ఏర్పడతాయి. కాబట్టి ఒక చోట డ్యామేజ్ అయితే ఇంకో చోట కూడా డ్యామేజ్ అవడం జరుగుతుంది. వీక్ అయిపోవడం జరుగుతుంది ఏరియాని బట్టి కూడా కంపల్సరీ. ఎస్పెషల్లీ హైదరాబాద్ లో ఈ ప్రాబ్లం ఉంది మేడం. ఏరియాని బట్టి అవును మేడం. ఇవాళ గ్యాస్ ఎక్కిచ్చేసి 4 రోజులు అమ్మేసే లెక్క అయితే కనుక మనకు తెలియదు అది. కాబట్టి అది ప్రాపర్ గా చెక్ చేసుకోకపోతే ఈ రేడియేటర్ అంతా మార్చాలి, లేదంటే కూలింగ్ అంటే ఏసీయే పనికిరాని సందర్భం కూడా అయిపోతుంది. మనం ఇవాళ కొనుక్కున్నాము, నెల రోజులు కూడా వర్క్ చేయకుండా మనం 15,000 20,000 రూపాయలు పెట్టి కొనుక్కుంటాము, నెల రోజులు కూడా నడవకుండా పాడైపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ అమ్మిన వ్యక్తి రెస్పాన్సిబిలిటీ లేకపోతే మన తర్వాత మనం లాస్ అవడం జరుగుతుంది. మీరు అల్యూమినియం అన్నారు కదా, అవును మేడం. ఇందాక చూపించినట్టు అది కాపర్ కాయిల్, ఇది వచ్చి కంప్లీట్ గా అల్యూమినియం రేడియేటర్. ఈ అల్యూమినియం రేడియేటర్ ఏరియాతో సంబంధం లేదు. ఒక 7-8 సంవత్సరాలు అయిందంటే చిన్న హోల్స్ పడిపోవడం జరుగుతుంది. గ్యాస్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. గ్యాస్ ప్రెజర్ రన్ అవుతూ ఉండటం వల్ల అల్యూమినియం కొన్నాళ్ళకి రస్ట్ పట్టడం అనేది సహజం. దాని నిమిత్తం ఇక్కడ హోల్స్ పడిపోతాయి. కాబట్టి అల్యూమినియం ఉన్న ఏ అవుట్డోర్ కూడా మనం తీసుకోకూడదు. గ్యాస్ లీకేజ్ అంటున్నారు మీరు, అంటే గ్యాస్ లీకేజ్ అనేది అవుట్పుట్ లో కూడా జరుగుతుందా, ఇన్పుట్ ఇందులో కూడా జరుగుతుందా? అంతే మేడం, ఇన్పుట్ అవుట్పుట్ రెండిట్లోనూ గ్యాస్ రన్ అవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే కాపర్ పైప్ జాయింట్ ఉంటుంది. ఇండోర్ టు అవుట్డోర్ కి కాపర్ పైప్ ఉంటుంది. కాపర్ పైప్ వాటి గురించి ఒకసారి చూద్దాం మనం. ఇవన్నీ మనకి ఇక్కడ లైన్స్ లాగా ఉన్నాయి కదా మేడం, ఇదంతా ఒక పైప్ సిస్టమ్ అయితే ఇదంతా మోల్డింగ్ లో ఉంది. మోల్డ్ ఇదంతా పైప్సే. ఇవన్నీ ఏదైతే లైన్స్ కనపడుతున్నాయో ఇవన్నీ పైప్సే. వీటిలో చాలా వెంటిగా వాస అంత హోల్ ఉన్నా కూడా మనకు గ్యాస్ పోతుంది. గ్యాస్ లీక్ అయిపోతే అల్యూమినియం కి బ్రేజింగ్ చేయడం కూడా కుదరదు. బ్రేజింగ్ చేసిన ఆగదు, ఇంకో చోట మళ్ళీ అప్పుడే లీక్ బయటపడుతుంది. అంటే గ్యాస్ లీకేజ్ అంటున్నారు. గ్యాస్ లీకేజ్ అది ప్రమాద స్థాయి వరకు ఉంటుంది. ప్రమాద స్థాయి అంటే మెయిన్ గా ఖర్చు అవడం జరుగుతుంది మేడం. మెయిన్ అంటే రీఫిల్లింగ్ కి 3,500 దాకా చార్జ్ చేసే అవకాశం గ్యాస్ లీక్ అవుతుంది తీసుకుంటే. ప్రమాద తీవ్రత అంటే అక్కడ ఏదన్నా అంటే ఇది ఫ్లేమబుల్ గ్యాసే, దగ్గరలో ఏదన్నా స్పార్క్స్ ఏమన్నా అనుకోకుండా ఏదన్నా ఏదైతే అవుతుంది మేడం. కాకపోతే ఏంటంటే వీటిలో పోయే గ్యాస్ ఏంటంటే చాలా సన్నగా పోయే అవకాశం ఉంది. అంటే 2 నెలలు 3 నెలల వ్యవధిలో గ్యాస్ తగ్గిపోవడం జరుగుతుంది. అంటే గ్యాస్ లీకేజ్ అవుతుంది అంటే ఒక కస్టమర్ కి ఎట్లా అలర్ట్ అవుతాడు, ఎలా తెలుస్తుంది మాకు గ్యాస్? అందువల్ల మెయిన్ గా ఏంటంటే అల్యూమినియం ఉన్న రేడియేటర్ తీసుకోకూడదు. కాపర్ ఉన్నది మాత్రమే మనం సెకండ్ హ్యాండ్ ఏసీ కొనుక్కోవచ్చు. సెకండ్ హ్యాండ్ ఏసీ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా కాపర్ వాడకూడదు. కొన్నేళ్ల క్రితం అంతా అల్యూమినియం వచ్చినాయి. ఇప్పుడు మార్కెట్ లో రిలీజ్ అయిన దాన్ని బట్టే మళ్ళీ సెకండ్ హ్యాండ్ గా అమ్మడం జరుగుద్ది. 10 ఏళ్ల క్రితం అన్ని కూడా అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ అయినాయి ప్రతి కంపెనీ నుంచి. అవన్నీ కూడా కొన్నాళ్ళకి ఆల్రెడీ గ్యాస్ లీకేజీలు వచ్చిన తర్వాత కొంత తెలివిగా మన చేతులు దులుపుకుందాం అనే విషయంలో అమ్మేసుకుందామని చూస్తారు. OLX కావచ్చు, వేరే దేంట్లో అన్నా పెట్టి అమ్మడం జరుగుతుంది. అమ్మినప్పుడు సెకండ్ హ్యాండ్ ఏసీకి మనకు వారంటీ వాళ్ళు ఎవరు, మనం తీసుకుని మనం లాస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అల్యూమినియం ఉన్న రేడియేటర్ ఏది కూడా మనం రేడియేటర్ ఉన్న ఏసీ తీసుకోకూడదు. కాపర్ కాయిల్స్ అన్నారు దాని గురించి. ఇవి వచ్చి ఇండోర్ టు అవుట్డోర్ ను కలిపే కాపర్ పైప్స్. ఇండోర్ యూనిట్ ఉంటుంది, అవుట్డోర్ యూనిట్ ఉంటుంది కదా ఏసీలో. అవుట్డోర్ టు ఇండోర్ ని జాయింట్ చేసేది ఈ కాపర్ పైప్ తోనే జాయింట్ చేయడం జరుగుతుంది. ఈ ఏదైతే బ్రాస్ నట్స్ ఉన్నాయో ఇటు ఒక సైడ్ ఇండోర్ కి కనెక్ట్ అవుతాయి, అదే విధంగా ఇంకో సైడ్ అవుట్డోర్ కి కనెక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా ఏమాత్రం ఒక ఆయిల్ చెమ్మ లాంటిది ఏదన్నా ఉంటే కనుక మనం గ్యాస్ లీక్ అవుతుంది అనేది గుర్తించాలి. కాపర్ కాయిల్స్ ప్రాపర్ గా కొంచెం నీట్ గా ఉంటే ఏమవుతుందంటే తర్వాత ఇంకో చోట మనం షిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. మనం ఒకళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకోవడమో ఒక ఆఫీస్ నుంచి తీసుకోవడమో జరుగుతుంది. ఈ కాపర్ కనుక తక్కువ ఉన్నా లేదు డ్యామేజ్ ఉన్నా మళ్ళీ నెక్స్ట్ ఎక్కడైతే బిగిస్తామో అక్కడ ఎక్స్పెన్సివ్ అవ్వడం జరుగుతుంది. సో మణికంఠ గారు, మరి సెకండ్ హ్యాండ్ ఏసీ కొనే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఒక్కసారి మా వ్యూవర్స్ కి
మీరు పాయింట్ వైజ్ గా టక్కటక్క ఒకసారి చెప్పండి, ఏమేమి కేర్ తీసుకోవాలి, ఏమేమి చూసుకోవాలి అంటే. ఏంటంటే మెయిన్గా ఏసీ ఎప్పుడు పర్చేస్ చేసామనేది ఒకటి చూసుకోవాలి. అదేవిధంగా కంప్రెసర్ నాయిస్ చెక్ చేసుకోవాలి. గ్యాస్ లీకేజెస్ గురించి తెలుసుకోవాలి. టెక్నీషియన్ తీసుకెళ్ళి గ్యాస్ లెవెల్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. అదేవిధంగా కంప్రెసర్ ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ నాయిస్ని కూడా చెక్ చేసుకోవాలి. వైరింగ్ ఒకటి మెయిన్. వైరింగ్ ఏంటంటే ఏమాత్రం కూడా జాయింట్స్ అనేది లోపల కూడా పీసీబీల దగ్గర కూడా జాయింట్స్ ఏది ఉండకుండా ఎలికలు కొట్టిన విధానం ఏదన్నా ఉన్నా కూడా మనకు తర్వాత రిపీటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అయితే మనకంటే ఇంకొక పాయింట్ చెప్పండి, అంటే అసలు సెకండ్ హ్యాండ్ ఏసీ కొనే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది? అంటే మీరు రెగ్యులర్ గా సర్వీస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ కొత్త ఏసీ సర్వీసే కాకుండా మీరు వెళ్ళినప్పుడు వాళ్ళని అడుగుతారా, ఇది కొత్తదా సెకండ్ హ్యాండ్ కొన్నారా అనేది మీకు చూడగానే అర్థమైపోద్దా, మీరు అడుగుతారా వాళ్ళని? అంటే మెయిన్ గా ఎక్కువ అడిగే వాళ్ళు ఉంటారు మేడం. మెయిన్ గా ఏది నాకు సెకండ్ హ్యాండ్ ఏసీ ఏదైనా ఉంటే చూడమని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కొనరు అని అనుకుంటాం కానీ ఆల్మోస్ట్ ఒక 20-30% మంది మాత్రం సెకండ్ హ్యాండ్ ఏసీల మీద ఆధారపడతారు. ఎందుకంటే మినిమం 35 నుంచి 40 వేల రూపాయలు కొత్త ఏసీ ఉన్నప్పుడు పాత ఏసీ 3 నెలలు 4 నెలలు మనం వాడతాం కదా, పాత ఏసీ ఏదన్నా ఉంటే చెప్పండి అనేది అనేవాళ్ళు చాలా మంది. అంటే సెకండ్ హ్యాండ్ ఏసీ పీరియడ్ ఆఫ్ లైఫ్ ఎన్ని సంవత్సరాలు వాడొచ్చు అందాజా? అంటే యావరేజ్ గా ఏసీ లైఫ్ వచ్చి 10 నుంచి 12 సంవత్సరాలు. సర్వీస్ మంచిగా చేయించుకుంటే 15 సంవత్సరాల దాకా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు మేడం. సెకండ్ హ్యాండ్ ఏసీ వచ్చి మనం 5-6 ఏళ్ల ఏసీ కనుక తీసుకుంటే ఒక 5-6 ఏళ్ళు మినిమం 8 ఏళ్ళ దాకా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే ప్రాపర్ గా మనం తీసుకునేటప్పుడే కొంచెం మంచి ఏసీ తీసుకుంటే కనుక అది ఏ మాత్రం కూడా 9 నుంచి 10 ఏళ్ళు మనం వాడుకోవచ్చు. అంటే సెకండ్ హ్యాండ్ ఏసీ సర్వీసెస్ ఎలా ఉంటాయి, సర్వీస్ టైమింగ్స్ కానీ ఎలా చేయించుకోవాలి? సెకండ్ హ్యాండ్ ఏసీ, సెకండ్ హ్యాండ్ ఏసీ కావచ్చు, కొత్త ఏసీ కావచ్చు, మినిమం 1 year కి మినిమం కంపల్సరీ సర్వీస్ చేయించుకోవాలి. మనం సెకండ్ హ్యాండ్ ఏసీ కొనేటప్పుడు కూడా మనం ఆ సర్వీస్ చేయిస్తున్నారా లేదా అనేది కూడా మనం తెలుసుకోవాలి మేడం. ఓకే, ప్రాపర్ గా సర్వీస్ చేయించకపోతే ఈ కాయిల్స్ అనేవి రస్ట్ పట్టి తినేయడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ సెకండ్ హ్యాండ్ ఏసీ కావచ్చు, కొత్త ఏసీ కావచ్చు, కంపల్సరీ అంటే రెగ్యులర్ గా వాడితే 3 to 4 months కి చేయించాలి. రెగ్యులర్ గా అంటే ఆఫీసెస్ ఉంటాయి, ఆఫీసెస్ లో ఎవ్రీ క్వార్టర్ కూడా చేయించుకోవాలి. లేదు అనుకుంటే ఇళ్లలో మాత్రం ఇయర్లీ వన్స్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఫైనల్ ఒక పాయింట్ చెప్పండి మా వ్యూవర్స్ కి, కొత్త ఏసీ కాకుండా సెకండ్ హ్యాండ్ ఏసీ కొనే వాళ్ళకి తరచుగా వచ్చే సమస్యలు ఏముంటాయి? మెయిన్ గా గ్యాస్ లీకేజ్ ఎక్కువ సమస్యలు ఉంటాయి. మెయిన్ గా ఉండేది మన కళ్ళతో చూస్తే తెలియదు కాబట్టి గ్యాస్ లీకేజెస్ ఉంటాయి. ముందుగా మనం చూసుకోవాలి పడతాయి. అంటే బాగా తెలిసిన వాళ్ళ ద్వారా తీసుకుంటేనే మంచిది తప్ప మనం ఒక ఆన్లైన్ ద్వారా తీసుకుంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే అలా అని ఆన్లైన్ నేను తప్పని అనట్లేదు. ఎందుకంటే ఒకసారి అమ్మేసి మా చేతులు దులుపుకుంటే తర్వాత ఇబ్బంది పడేది మనమే ఉంటాం కాబట్టి కొంచెం తెలిసిన వాళ్ళ ద్వారా తీసుకుంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుందని నాకు అభిప్రాయం. థ్యాంక్ యూ మణికంఠ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వ్యూవర్స్, మరి మణికంఠ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సెకండ్ హ్యాండ్ ఏసీ కొనే వాళ్ళు ఖచ్చితంగా, అంటే చెప్పిన పాయింట్స్ అన్ని పక్కన పెడితే నాకు ఒకటి క్లారిటీగా అర్థమైంది ఏంటంటే, మనం సెకండ్ హ్యాండ్ ఏసీ కొనాలని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనతో పాటు ఒక తెలిసిన ఏసీ టెక్నీషియన్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు ఇట్టే చూసి ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది తీసుకోకూడదు, ఇది తీసుకోవచ్చు, దీంట్లో ఈ సమస్య ఉంది, ఇది సరిగ్గా లేదు, ఇది పాడైపోతుంది, మీకు మళ్ళీ డబ్బులు వేస్ట్ అవుతాయి, ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే మనకి అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి, వాళ్ళు టెక్నీషియన్స్ కాబట్టి వాళ్ళు ఇట్టే చూసి చెప్పే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు సెకండ్ హ్యాండ్ ఏసీ కొనాలి అనుకుని వెళ్తుంటే కనుక మీ ఒక్కరే వెళ్ళిపోయిన డెసిషన్ తీసుకోకుండా కూడా మీకు తెలిసినటువంటి టెక్నీషియన్ తీసుకుని వెళ్తే మీ డబ్బులు కూడా ఖచ్చితంగా ఆదా చేసుకోవచ్చు. మరి సెకండ్ హ్యాండ్ ఏసీ కొనాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్ అన్నింటినీ కూడా చూసుకుంటే మీ డబ్బులు ఆదా అవుతుంది, ఒక మంచి ఏసీ కూడా మీరు పెట్టుకోవచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటాం. దిస్ ఈజ్ నవీన, కెమెరామ్యాన్ టిల్లు లక్ష్మణ్తో, సుమన్ టీవీ.